మా రైతన్నకైతే ఖచ్చితంగా సపోర్ట్ ఉండండి. అన్న వాళ్ళైతే మేమైతే కామెంట్ అడిగినాము. కామెంట్ అడిగితే అన్న వాళ్ళైతే ఇట్లా మనకు అదే ఏ చైన్ మీటర్లను అడిగినా అందులోకి అడిగితే అన్నవారి ఇద్దరు ముగ్గురు మనకు ఇద్దరైతే రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంచెం కావాలి మనకు, ఎందుకంటే రైతన్నను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. రాగి అని చెప్పేసి పెడుతున్నారు, కొంచెం ఆలోచించి పెట్టండి అన్న. కామెంట్స్ బాగా ఆలోచించి కామెంట్ పెట్టండి. మీకు మంచి విషయం గురించి పెట్టాలంటే పెట్టండి. నార్మల్గా మీరు ఇష్టం ఉన్నట్టయితే పెట్టకండి. మీకు అర్థమై ఉంటే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఒక రైతులాగా చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇద్దరం మేము కలిసిమెలిసి చేసుకుంటున్నాం. మీకేం ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా అక్కడ మన రూట్ వైటర్ కొట్టించుకుంటే అంత వర్క్ అయితే అయిపోయింది కదా. వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు వంకాయ చెట్టుకు అయితే మనం మందు చాలా తక్కువ కొడుతున్నామని చెప్పినాం కదా. లాస్ట్ టైం వచ్చేసి మనం ఇది S6 మందు అయితే కొట్టడం జరిగింది కదా. కాకపోతే ఈ మందు కొట్టినాక మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. అంటే రిజల్ట్ అంటే ఎట్లా అంటే, నేను ఏమంటున్నా అంటే అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే మనం ఈ S6 మందు కొట్టినాక రిజల్ట్ ఎలా ఉంటుంది మనం దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దామని అనుకున్నాం కదా. ఇంకా సో మనకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన డిస్కషన్ చేయడానికి వీలు కాలేదు. సో నేనేం చెప్తున్నా అంటే 100 ml ఇది డబ్బాకు 20 ml వేసుకుంటా కొట్టిన. సో మనకైతే మంచి పురుగు అయితే పోయింది. అంతకుముందు మనం తెంపే క్రాప్లో మంచి ఇట్లా అది పురుగులు రావడం ఇట్లా ఇబ్బందే ఉండే. ఈ మందు కొట్టినాక నేను మ్యాక్సిమం ఎంత 3 times తెంపినాం కదా, 3 times క్రాప్ తీసినాము. 3 times క్రాప్ తీసినా కానీ మనకైతే వచ్చేసి ఇట్లా మనకు మందు కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే చేనులకు ఒకసారి కొట్టిన ఇయర్ కొట్టినాం, మళ్ళీ క్రాప్ తెంపగానే మళ్ళీ కొట్టాలి కొన్ని వేరే మందులు అయితే. ఇది మన ఎస్కే రెడ్డి వారి S6 అయితే ఎలా ఉందంటే, మనకు ఇప్పుడు నేను 3 crops తీసుకున్నా, ఇప్పుడు మళ్ళీ కొడుతున్నా, మళ్ళీ ఒక 3 crops దాకా వెయిట్ చేయొచ్చు. సో మనకు అప్పుడు ఏమవుతుందంటే మందు తక్కువ కొట్టినట్టు అవుతుంది కదా. మనకు కూడా ఇప్పుడు ఇది వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది దీని మీద. మనకు వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి 1050 రూపాయలు దీని మీద. మనకు డిస్కౌంట్ పోను మనకు 900 950కి వచ్చేస్తుంది. సో మనమైతే ఇది బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. S6 మంది ఇది సూపర్ ఉంది, నేనైతే నచ్చింది. మనకి ఎందుకంటే 3 times తీయడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇంతకుముందు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అనుభవం అడిగిన ఎట్లా మందు వంకాయకి ఎట్లా కొడతారు ఏంది అని మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఏమన్నారంటే, ఈసారి క్రాప్ తెంపినామంటే ఎంబడే కొట్టాలి, ఒకవేళ నీకు వీలు కాకపోతే ఒకసారి ఊరుకున్నా ఒకసారి కంపల్సరీ కొట్టాలని చెప్పేసి అన్నారు. మనకు 3 times అంటే ఒక 1 time అయితే ఎక్కువైనట్టే కదా. సో మనకైతే బెటర్ ఫీచర్ ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకే మనం అప్పుడు కొట్టినామని చెప్పేసి మళ్ళీ మనకు బెస్ట్ ఫీచర్ వచ్చిందని చెప్పేసి మనమైతే ఇప్పుడు మళ్ళీ S6 అయితే మందు అయితే కొట్టడం జరుగుతుంది. ఎస్కే రెడ్డి వారి S6 అయితే కొట్టడం జరుగుతుంది. సో నాకైతే సూపర్గా ఉంది. మొన్నదాకా వర్షాలు కొట్టి ఇట్లా కొట్టి అట్లా కొట్టి కొంచెం ఒక దగ్గర అప్ డౌన్ అన్నట్టు ఇట్లా నీళ్ళు ఆగిన దగ్గర చెట్లు లేవకపోవడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగడం జరిగింది. సో మనమైతే ఇప్పుడు ఇంకా వర్షాలు అయితే కొట్టేలా లేవు, ఇంకా మనం అందుకే దాన్ని ఆరబెట్టి దున్నిపించడం జరిగింది. ఇప్పుడు ఇక మనకు వచ్చేసి ఇప్పుడైతే ఈ S6 మందు కొట్టిన తర్వాత ప్లస్ గడ్డి కూడా బాగుంది. మనకు లాస్ట్ ఒకసారి మొన్న క్రాప్ తెంపినాం కదా, మనం చూసిరు కదా వీడియో. ఆ క్రాప్లో నిన్న చూసిరు కదా ఆ క్రాప్లో అయితే మనకు రేటు కూడా కొంచెం చేంజ్ అయింది. లాస్ట్ టైం పోయిన క్రాప్ ఎప్పుడు ఏమైందంటే 10 రూపీస్ కాడికే పోయింది, 10 to 9 11 రూపీస్ అట్లనే అమ్మింది. అప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు ఏమని డబ్బులు. ఇంకా మనం మొన్న తెంపినప్పటికీ ఆ వీడియో చూసారు కదా, అది తెంపినప్పటికీ మనకైతే కొంచెం ఇప్పుడు 18 రూపీస్ 22 రూపీస్ 20 రూపీస్ అట్లా అమ్మిందంట మనది వంకాయ. అంటే మనం వెళ్ళట్లేదు అక్కడికి, కుక్కడపల్లి మార్కెట్ కదా, మనం వెళ్ళడానికి వీలు కాలేదు. సో బెటర్ రేటే వచ్చింది, అందుకే దీన్ని తీసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా బాగా రైతులకు ఒక విషయం చెప్తున్నా, మొన్నటిదాకా బాగా వర్షాలు పడి కొంతమంది చాలా వరకు చేనులు అయితే ఖరాబ్ అయినాయి. ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే మందులు కొట్టుకుంటే మారేలా ఉంటే కాపాడుకోండి. ఇప్పుడైతే చూసుకోండి. ఈ నెలలో ఏవి మనకు ఏమంటారు, ఈ నెలలో ఏది మనకు రెడీగా ఉంటే దానికైతే మంచి రేటే వస్తుంది. దిగుబడి వచ్చేసరి చూసుకోండి, రేటు కూడా మంచిగా వచ్చేలా ఉంది. సో మీరైతే బెటర్గా అయితే ఆలోచించుకొని కొంచెం మందులు గిట్లా కొట్టుకొని చేసుకోండి. నేనైతే మొన్నదాకా ఏమనుకున్నాంటే ఈ టమాటా విషయంలో టమాటా ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని కూడా తీసేస్తుంది, దీన్ని కూడా రేట్ వస్తుంది అని చెప్పేసి బాగా డిస్టర్బ్ అయ్యి మైండ్ మొత్తం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు దీన్ని ఉంచుదామని చెప్పేసి ఫిక్స్ అయినాము. అదే ఇక ఉంటుంది. ఇక కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వస్తే నీళ్ళు కూడా మంచిగా మొన్న కొంచెం బారబెట్టినా, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు బారబెట్టాలి. ప్లస్ ఇది కొట్టేస్తా, ఇది కొట్టిన తర్వాత గడ్డి మందు కొడతా, కింద కూడా మంచిగా ఇట్లా మనం చూపిస్తా గడ్డి మందు కూడా టెక్నిక్. నేను అది వేరే వీడియో చేసి మనం సపరేట్ చూపిస్తాను మీకు. ఈ గిట్ల పండు కూడా బాగా గడ్డి ఉంది మనకు, ఈ గిట్ల పండు ప్లేస్ ఇదంతా సెట్ చేద్దామని చూస్తున్నా. సెట్ చేసి ఇక మొత్తం ఈ డ్రిప్ పైపులు కూడా వరిచేసి వీలైతే ఈరోజు కల్లా మనం మగతను పెడదాం, దాన్ని కూడా ఒక వీడియో చేసి చూపిస్తాం మీకు అయితే. సో ఇదైతే మంది అయితే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. S6 మనకు వచ్చేసి ఎస్కే రెడ్డి వారిది. సో ఇంకా మనకు వచ్చేసి మంది అయితే కొట్టడానికి వచ్చినాం ఇద్దరం కలిసి. ఆమె డబ్బాలు పడుతుంది, కరెంట్ లేకుండా ఇక మనకు సంపు ఉంది కదా, అలా ముంచుకొని వచ్చి మనమైతే మంది అయితే కొట్టడం జరుగుతుంది. వాస్తవానికి కరెంట్ ఉంటే మనకు మనకు ఈ గేట్ వాళ్ళు పోస్తుండే కరెంట్. ఆల్రెడీ మోటార్ అయితే వేసిన ఆటోమేటిక్గా ఉంటాయి కదా, అవి అయితే వేయడం జరిగింది ఆల్రెడీ. చూద్దాం, ఒకవేళ మధ్యలో మన కరెంట్ వస్తే సేఫ్ అవుతుంది. ఇక్కడ గేట్ వాల్స్ ఉన్నాయి కదా మరి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 గేట్ వాల్ పెడితే అయిపోతుంది మనకు, ఇంకా ఇక్కడ లూజ్ వాటర్ ఎందుకని చెప్పేసి కూడా అనుకున్నాం మేము ఫస్ట్. దానికి డబ్బులు వేస్ట్, గేట్ వాళ్ళకు 150, 200, 300 అయితే ఖర్చు అవుతుంది, అదంతా ఖర్చు ఎందుకని కూడా అనుకున్నాం ఫస్ట్ థింక్. కానీ మనకు ఇప్పుడు ఏంటంటే మనకు వర్షం తక్కువ కొట్టే వరకు మనకు ప్లస్ పాయింట్ అయింది. దీనికి మనం బట్ట పైపు కట్టుకొని ఇక మనం మంచిగా నీట్గా దీనికి మనం ఇట్లా మందు కొట్టుకొని నీళ్ళు వార పెట్టుకొని సేఫ్ అయింది. ఈ డబ్బా ఇది వచ్చేసి ఎంత ఎంఎల్ ఇది, 100 ml డబ్బా ఇది. మనం వచ్చేసి ఇక ఈ క్యాప్ తోటి మనం 20 mlకు వాడుతున్నాం. 5 డబ్బాలకు వస్తుంది మనకు, 5 డబ్బాలు సరిపోతుంది ఆల్రెడీ మందు. ఇట్లా వచ్చి నేను మంచిగా పెట్టు, ఇక లోపల మూతి తిప్పేసినాం కదా, మళ్ళీ పోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని కరెక్ట్ పక్కకు పెట్టు, దాన్ని మంచిగా ఎట్లా ఇట్లా ఉన్నా, ఇట్లా ఉన్నా, ఇట్లా ఇట్లా ఈసారి ఇట్లా అటు పోయి ఇట్లా ఇటు పోయిన కొద్దిగా మనం ఇటు వస్తుంటాం కదా ఎప్పటికీ. అర్థమవుతుందా మూమెంట్స్? అది గడ్డిక మందు, దీనిలో కూడా గిట్ల కూడా అంతా కూడా పెట్టు పెట్టు చెప్తా దాని గురించి సపరేట్గా. అబ్బా మనం ఇంత తేలితో పని చేసినా వాసన మళ్ళీ మాస్కే లేదు అసలు. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనమైతే మందు కొట్టుడు అయితే 5 డబ్బాలు ఎప్పుడు కొట్టినా 5 డబ్బాల కంటే ఎక్కువ మనం పట్టట్లేదు. సో 100 ml తీసుకొచ్చిన 20 ml తోడేసి మనమైతే 5 డబ్బాస్కి అయితే కంప్లీట్ చేసి మనమైతే కొట్టినాము, మందు అయితే కొట్టడం జరిగింది. సో ఇంకా మనం మన తెంపిన తర్వాత మనకు కూరగాయలు అంటే ఇప్పుడు మళ్ళీ వంకాయ సైజ్ అయితే ఓకే ఉంది, అంటే మళ్ళీ మనం ఒక 2 డేస్లో తెంపుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మందు కొట్టినాక వచ్చే క్రాప్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మనం చూసుకుందాము. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఇవాళ రేపు ఎల్లుండి ఒక 2 మందు కొట్టినాం కదా, ఒక 2 డేస్ ఊకొని మనమైతే మళ్ళీ మనం క్రాప్ అయితే తీసుకోవచ్చు. క్రాప్ తీసుకోవాలి, ప్లస్ మనకి ఇంక ఇలా వర్క్ ఏముందంటే ఈ గడ్డి బాగా పెరిగింది చూడండి, ఇట్లా గడ్డి అయితే అడ్డగలు ఉంది, చెట్లు ఎంత ఉన్నాయి, గడ్డి కూడా అంతే ఉంది. దీనికి గడ్డి మందు కొడతానా లేకపోతే గడ్డి మంది కొడదాం అనుకుంటున్నా. అయితే మామూలుగా కొంచెం అంటే కొంచెం రేట్ తక్కువ కొట్టినాం అనుకో, దీనికి మనం ఏమైనా ప్లాన్ చేసుకొని మొత్తం ఇట్లా కింద పెట్టి మరీ కిందకే కొట్టాలి దీన్ని గడ్డి మంది అయితే. సో మనకి గడ్డి కూడా బాగానే ఉంది, ఈ గడ్డి అంతా పోయేటట్టు చేయాలి. గడ్డి అంతా చేసి ఇచ్చారు, ఎందుకంటే ఎట్లయినా వర్షాకాలం పోయింది కదా, ఇక బాగా అప్పటంతా గడ్డే మొలవది. కాకపోతే ఈ డ్రిప్పే ఫెయిల్ అండి, వాస్తవాన్ని చెప్పాలంటే. నేను అతి తక్కువ ధరతో మనం అయితే డ్రిప్ పెడదామని అనుకున్నాం, కానీ ఈ డ్రిప్ అయితే ఫెయిల్. ఎందుకంటే ఈ బట్ట పైపులు తేవడం అయితే చాలా అంటే చాలా ఫెయిల్. ఇది ఏంటంటే స్మూత్ వర్క్ అన్నట్టు, ఓవరాల్గా స్మూత్ వర్క్ వేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇది మనకేంటంటే కొంచెం మనం మగజొన్న వేసినాం ఫస్ట్, దీన్ని వేసినప్పుడు మనం మగజొన్న చూసారు కదా, దీన్ని వేసినప్పుడు మనం మగజొన్న వేసినాం. అయితే మనలో ఏం చేశారంటే ఇప్పుడు ఇట్లా ఏర్ల పక్క పొంటి కొంచెం ఇట్లా ఫైబర్స్ కదా చేను సాల్ పొంటి ఏర్లు అనేది దిగవరకు ఏమైందంటే ఆ ఏర్లు మనకు తీయనికి రాలేదు. పైప్ ఇట్లా మనం లావడతాం కదా, ఇట్లా లిఫ్ట్ చేస్తాం కదా దానికి, ఆ చేసేటప్పుడు మనకు దాన్ని రాలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది మేము ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తీయాలి కదా, ఇద్దరు ముగ్గురు తీసే వరకు ఏమైందంటే కొంచెం బలం ఎక్కువ కొంచెం తక్కువ చేసేవరకు ఈ పైప్ అనేది సాగింది అన్నట్టు. సాగి కొంచెం ఈ పైపులు పొక్కలు పడి ఇట్లా చూస్తారు కదా, పిచ్చుకర్ ఎట్లయితుందో కొంచెం అలా కనబడుతుంది. ఇట్లా ఆ టైప్లో అయితే మనకైతే డిస్టర్బ్ అయిపోతుంది. ఇక నేను అందుకే ఈ డ్రిప్ ఫెయిల్ అని చెప్పేసి మనమైతే ఒక పని చేసినాం, ఏంటంటే వేరే డ్రిప్ తీసుకొచ్చిన, దానికి సపరేట్గా మనం ఏ బ్రాండ్ వాడుతున్నాం, ఎంత కాస్ట్ పెట్టినాం అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. సో ఈరోజు అయితే వచ్చేసి అయితే ఇవి ఇంకా మీకు అది అర్థమై ఉంటుంది. ఇంకా మనకు వంకాయ అయితే బాగానే వెళ్తుంది, మనం ఫస్ట్ పెట్టడంకి ఓకే. క్రాప్ వెళ్ళడం అయితే మస్తు వెళ్ళింది వాస్తవానికి, మనకు చేను మీద అబద్ధం ఆడే అవసరం లేదు, ఎందుకంటే మనం కొట్టిన మందులకి మనకు దాని తగ్గట్టే వచ్చింది. మనం ఎక్కువ మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతులను వేసుకుంటూ దీని వర్క్ అయితే చేసినాం కదా. కాకపోతే ఏంటంటే మనకు రేట్ రాక బాధ అనిపించింది అన్నట్టు ఓవరాల్గా, అంతే. ఇంకా మిగతా అయితే నాకు అయితే సేఫే ఉంది. ఇప్పుడైతే మనమైతే అక్కడ చూపిస్తాం కదా, అక్కడ ఏమేమి చేస్తాం ఎట్లా చేస్తాం అనేది పాయింట్ టు పాయింట్ అయితే మళ్ళీ దాని గురించి ఎట్లా మాట్లాడుకున్నాము దాని గురించి కూడా అలాగే సేమ్ మనం షేర్ చేసుకుందాం అందరం కలిసి. సో ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ని ఫాలో అవ్వరు. మా రైతన్నకైతే ఖచ్చితంగా సపోర్ట్ ఉండండి. అన్న వాళ్ళైతే మేమైతే కామెంట్ అడిగినాము, కామెంట్ అడిగితే అన్న వాళ్ళైతే ఇట్లా మనకు ఏ చెన్ మీటర్లను అడిగినా అందులోకి అడిగితే అన్నవారి 2-3 మనకు ఇద్దరైతే రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంచెం కావాలి మనకు, ఎందుకంటే రైతన్న సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. కొత్తగా మనం చేయట్లేదు, సో మనకు పనికొస్తా అని చెప్పేసి తీస్తున్నాం. కొంతమంది అయితే కామెంట్స్ రాగి అని చెప్పేసి పెడుతున్నారు. కొంచెం ఆలోచించి పెట్టండి అన్న కామెంట్స్, ఎందుకంటే మేము కూడా మన బాల్ దెబ్బతింటాయి. సో మీరు కూడా బాగా ఆలోచించి కామెంట్ పెట్టండి. మీకు మంచి విషయం గురించి పెట్టండి. నార్మల్గా మీరు ఇష్టం ఉన్నట్టయితే పెట్టకండి. మీకు అర్థమై ఉంటే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఒక రైతులాగా చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇద్దరం మేము కలిసిమెలిసి చేసుకుంటున్నాం. మీకేం ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతలేదు. మంచిగా చేసుకుంటామని చెప్పి మంచి కామెంట్ చేయాలి, కానీ పిచ్చి కామెంట్ అయితే పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.